నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ తరపున మీకు ఒక సూక్ష్మ సమాచారం ఇవ్వడానికి మీ ముందున్నాను. మనం అప్పుడప్పుడు జనాల్లో చూస్తుంటుంటాం. కొంతమంది వ్యక్తుల యొక్క భావోద్రేకాలు ఎలా ఉంటాయంటే, కొన్నాళ్ళు మంచి స్పీడ్గా ఉన్నట్టు, హుషారుగా ఉన్నట్టు తిరిగేస్తుంటుంటారు. అదే జనం కొన్నాళ్ళు పోయాక మళ్ళీ డల్ అయిపోయినట్టు, ఇసురుమంటూ కనిపిస్తుంటుంటారు. అలాంటి వాళ్ళు మనం మూడీ ఫెలోస్ అని అనుకుంటుంటాం. అది ఒక వ్యక్తిత్వంలో లోపంగా, అంటే సైక్లోథైమిక్ పర్సనాలిటీ అనేటటువంటి వ్యక్తిత్వంలో లోపం అవ్వచ్చు. అది బహుశా వ్యాధి లెవెల్‌లో ఉండకపోవచ్చు. అది సామాన్యమైన విషయం. ఎందుకంటే మనుషుల్లో అనగా భయస్థులుంటారు, అతి ధైర్యం ఉన్నవాళ్ళుంటారు, కోపిష్ఠులుంటారు, శాంత స్వభావాలుంటారు. అలా రకరకాల వ్యక్తిత్వాల్లాగానే ఇది కూడా ఒక వ్యక్తిత్వం అవ్వచ్చు. కానీ ఇది ఒక వ్యాధి రూపంలో మాత్రం కొంతమందిని పీడిస్తుంటుంది. అది ఆ విషయం గురించి కొంచెం చెప్పుకుందాం. జన్యుపరంగా వస్తుంటుంటుంది. అంటే తాత ముత్తాతల తరాల్లో ఎవరికో ఉండుంటుంది. అది జీన్స్ అన్నవి ట్రాన్స్‌మిట్ అవుతా ఉంటాయి. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ ఆన్ అవుతా ఉంటుంటాయి. కాకపోతే అందరికీ వ్యాధి బయటపడడానికి అవకాశం లేదు. కొంతమందికి అది నిగూఢంగా ఉండిపోయి ఆ పిల్లలకి, మనవలకి అలా వెళ్తూ ఎక్కడో ఒకక్కడ మళ్ళీ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ బైపోలార్ డిజార్డర్‌లో 2 స్టేజ్‌లుంటాయి. ఒకటేంటంటే డిప్రెషన్ స్టేజు, అంటే అధైర్యం స్టేజు. మ్యానిక్ స్టేజు, అంటే అతి ధైర్యం స్టేజు. ఈ అధైర్యం స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే, మనిషి హుషారుండదు, ఓ పని మీద ఉండదు, తిండి మీద ఉండదు, సరదా ఉండదు, డల్‌గా ఈసరోమంటూ ఎందుకొచ్చిన జీవితం అని విరక్తిగా ఉన్నట్టు, నిరాశగా, నిస్పృహగా ఉన్నట్టుంటాడు. ప్రతీదీ కూడా ఇంకంతా అయిపోయింది, ఇంకేం లాభం లేదు అన్నట్టుగా గతాన్ని తలుచుకుని బాధపడుతుంటాడు. భవిష్యత్తులో ఇంకేం లేనట్టే అనుకుంటుంటాడు. ఇలాంటి డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి చావు మీదకి కూడా మనసు లాగేస్తుంటుంటుంది. వీళ్ళకి ఒక్కోసారి దీంతో పాటు టెన్షన్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దుడుకుగా, కంగారుగా, భయంగా అలా ఉండడం అనేటువంటిది. నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం, ఒకవేళ పట్టినా కూడా తరచుగా మెలుకువ వచ్చేసేసి ఏదో ఆలోచనలతోటో, ఆందోళనతోటో ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంటుంది. వీళ్ళకి తెల్లారుజామునే మెలుకువ వచ్చేసేసి అటు లేవబుద్ధేయదు, ఇటు నిద్ర రాదు. ఉదయం పూటేమో ఎక్కువ లక్షణాలు ఉండేటటువంటి పరిస్థితిలో ఈ అధైర్యం స్టేజ్ ఉంటుంటుంది. ఇక దీనికి ఆపోజిట్ స్టేజు అతి ధైర్యం స్టేజ్ అనమాట. ఈ మ్యానిక్ ఫేజ్. ఇందులో ఎలా ఉంటుందంటే హుషారుగా ఓ కబుర్లు ఎక్కువ చెప్పేస్తుంటుంటాడు. ఊరికే తిరిగేస్తుంటుంటాడు. ఆఫ్టర్ ఆల్ అదంతా అన్నీ నాకే తెలుసు అంటుంటాడు. ఎప్పుడూ తలంచుకుపోయే మనిషిలా ఎదిరించి మాట్లాడుతుంటాడు. పెద్ద పెద్ద లెక్కల్లో, అంటే ఏదో లక్షల వ్యాపారం చేసేవాడు కోట్లలో వ్యాపారం చేస్తానంటాడు. ఏదో చిన్న రాజకీయ నాయకుడైనా కూడా ఎంపీగా పోటీ చేసేస్తానంటాడు. ఓ భక్తుడైనట్టయితే ఏదో రోజు పూజ చేసుకోవడంతో సరిపెట్టేవాడు జీఎర్ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తానంటాడు. ఏదో 5 ఎకరాలు చేసుకునేటటువంటి రైతైతే 100 ఎకరాలు చేస్తానంటాడు. అదే గృహిణి అయినట్టయితే ఊరికే తెల్లారుజామున లేచేసి, ఆ ముగ్గులెట్టేసేసి, వంటలు చేసేసి, వాళ్ళకి వీళ్ళకి పెట్టేసేసి, ఊరికే ఇంకా మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసేసి, ఆ విధంగా అంటే వాళ్ళకుండేటటువంటి అభిరుచులన్నీ బయటపడిపోతాయి. మొత్తం ప్రతీదీ కూడా భూతద్దంలో కనిపించినట్టుగా స్పీడ్ అయిపోవడం జరుగుతుందనమాట. ఆ స్పీడ్‌లో పెద్దనక, చిన్ననక కూడా తెలియకుండా, పెద్దంతరం, చిన్నంతరం తెలియకుండా వాళ్ళు ఆహ్, ఎవరిని ఎంత మాటన్నా అనగలుగుతున్న పరిస్థితిలో ఉంటారు. ఉదాహరణకి హాస్పిటల్‌లో వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నారనుకుందాం. ఆ టైంలో ఏ ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో వాళ్ళ తాలూకు మనిషిని ఎవరినో తీసుకొచ్చారనుకుందాం. నేచురల్‌గా వాళ్ళకి గౌరవం ఇచ్చి కాస్త ముందు లోపలికి తీసుకొచ్చేస్తారు. అదే మామూలు పరిస్థితుల్లో అయితే తట్టుకోగలుగుతాడు. కానీ ఈ మేనియాలో ఉన్న మనిషి ఆ టైంలో "నువ్వు ఎమ్మెల్యేవైతే నాకేంటి, ఎంపీవైతే నాకేంటి, ముందు క్యూలో నిలబడు" అనేటువంటి అనగలిగేటటువంటి తీరు ఉంటూ ఉంటుంది. మళ్ళీ ఈ మేనియా కొన్నాళ్ళు ఉంటుంది. అది ఎన్నాళ్ళంటే కొన్ని రోజులుండొచ్చు, వారాలుండొచ్చు, కొన్ని నెలలుండొచ్చు. మళ్ళీ నార్మల్ అయిపోతారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక డిప్రెషన్ రావచ్చు, మేనియా రావచ్చు. ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని వారాలో, నెలలో అది సఫర్ అవుతుంటుంటారు. ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు గాని, నార్మల్ అయినప్పుడు గాని వెనక్కి తిరిగి చూసుకొని, అయ్యో! నేను ఆ మేనియా టైంలో అలా ప్రవర్తించానేంటి? ఇప్పుడు తలుచుకుంటే నాకే బాధ కలుగుతుంది. పాపం ఆయన్ని ఎంత మాట అనేసాను అని తర్వాత పశ్చాత్తాపపడుతుంటారు.
ఆ గిల్ట్ ఫీలింగ్స్ ఎక్కువైనట్టయితే ఈ డిప్రెషన్ టైంలో ఒక్కొక్కసారి సూసైడల్ అటెంప్ట్స్ కూడా వెళ్తూ ఉంటుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళకి మనకి రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు కనపడుతుంటుంటారు. ఎంతో గొప్ప తెలివైన వాడు, ఎంతో పరిపాలనా దక్షుడు, అలాంటి వాళ్ళు మీరు కొంచెం గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాళ్ళు స్పీడ్ అయిపోయినప్పుడు స్పీడ్ నిర్ణయాలు తీసేసుకోవడం, మళ్ళీ డల్ అయిపోయినప్పుడేమో ఇసురోమంటూ ఉండడం, అలాంటి వాళ్ళు మనకు గుర్తొస్తుంటుంటారు. ఏమిటంటే ఇది వ్యాధి అనేటటువంటి అవగాహన లేక వాళ్ళని అలా వదిలేసేటప్పటికి అది ఈ ఆటుపోట్లతోటి వాళ్ళు ఇబ్బంది పడతారు, చుట్టూ ఉండే సమాజాన్ని ఇబ్బంది పెడుతుంటారు. మరి దీనికి వైద్యం ఎలా ఉంటుంది అని అంటే ఇక 3 రకాల మెడిసిన్స్ అనుకోవాలన్నమాట మనం. డిప్రెషన్ వచ్చినప్పుడు డిప్రెషన్ తగ్గించే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్. అలాగే మేనియా వచ్చినప్పుడు ఆ మేనియా స్పీడ్ తగ్గించడానికి యాంటీసైకోటిక్ మెడిసిన్స్. మరి ఏదైనా ఫేజ్ వచ్చినప్పుడు ఏ ఎండకా గొడుగు పట్టడం అంతేనా అంటే, ఏ ఎండకా గొడుగు పట్టడమే కాకుండా అటు ఇటు బెసక్కుండా ఉండడం కోసం నొక్కిపెట్టి ఉంచేటటువంటి మూడ్ స్టెబిలైజర్స్. అంటే ఈ మూడ్ స్టెబిలైజర్ అన్నది డిప్రెషన్‌లోనూ ఉండగాను వాడతారు, స్పీడ్ అయిపోతున్నప్పుడు కూడా వాడతారనమాట. మూడ్ స్టెబిలైజర్ వాడడం వల్ల అటు ఇటు కొంచెం రావడం తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా కూడా చాలా ఫాస్ట్‌గా మళ్ళీ నార్మల్సీకి తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సరే వైద్యం ఉంది, క్యూర్ చేసేయగలరా అని మీరు అనొచ్చు. ఇప్పుడేమిటంటే వైద్య రంగంలో 3 రకాలుంటాయి. ఒకటేమిటంటే వైద్యం చేసిన తర్వాత పూర్తిగా క్యూర్ అయిపోయేవి. అంటే ఏదో టైఫాయిడో, మలేరియా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏదో ఉంది. ఇన్నాళ్ళు యాంటీబయాటిక్ వాడేటప్పటికి క్యూర్ అయిపోయింది. ఇంక బాడీలో లేదది. ఇది ఒక రకం. రెండో రకం పలానా వ్యాధి, పలానా కరోనా వ్యాధి ఉంది, దానికి క్యూర్ లేదు. మరేంటి మీరు చేసే వైద్యం అంటే అలా ప్రాణాన్ని నిలబెట్టుకుంటా వస్తే అది చాలా మందిలోనేమో బయటపడిపోతుంటుంటారు. మనం సపోర్ట్ ఇస్తాం అంతే. క్యూర్ చేయడం అన్నది కాదు. ఇక మూడో రకం ఉంటాయి. వైద్యం ఉందా? తప్పకుండా ఉంది. బాగవుతాడా? తప్పకుండా బాగవుతాడు. అయితే ఇంక మందులు మానేయచ్చా? మానేస్తే ఎలాగా కంటిన్యూ చేయకపోతే మళ్ళీ తిరగబెడుతుంది. అంటే ఏమిటనమాట? తీసి అవతల పారేసే క్యూర్ ఉండదు గానీ, చక్కగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వీలుగా ఉండేవి. ఏదైనా ఒక డయాబెటిస్ వ్యాధో, లేకపోతే హై బీపీ వ్యాధో, లేకపోతే ఓ కిడ్నీ వ్యాధి, గుండెల వ్యాధులు ఇలాంటి వాటికి అన్నీ కూడా ఇంచుమించు ఈ కేటగరీలోకొస్తాయి. అలాగే ఈ ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ బైపోలార్ డిజార్డర్ కూడా తప్పకుండా తగ్గుతుంది. మామూలు మనిషి అవుతారు. కాకపోతే మళ్ళీ అటాక్ ఎప్పుడొస్తుంది? ఏమో ఏడాది పోయాక రావచ్చు, 6 నెలలకే రావచ్చు, లేకపోతే జీవితంలో మళ్ళీ రాకపోవచ్చు కూడాను. అలా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయినా మనం అది రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. గత 4 ఏళ్ల నుంచి చూస్తున్నా ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడల్లా బీభత్సం కింద ఉంటుంది అనుకుంటే ప్రివెన్షన్ కోసం ఈ మూడ్ స్టెబిలైజర్స్ అవి కంటిన్యూ చేయడం ఉంటుందన్నమాట. అది కొంతమందిలోనేమో జీవితంలో అవే అటాక్ మళ్ళీ ఇంక రాకపోవచ్చు అనేటటువంటి కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. న్యాచురల్ రెమిషన్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుందన్నమాట. ఇది మీకు ఇంకా కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఇలా ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి పెళ్లి చేయొచ్చా అనేటండి. పెళ్లి చేయొచ్చు. కాకపోతే అవతల వాళ్ళకి అన్ని చెప్పే చేయాలి. చెప్పకుండా చేయకూడదు. వీళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కాకపోతే ఈ అబ్బాయికి ఉన్నటువంటి లేక ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఈ ప్రాబ్లము తెలిసినటువంటి శ్రేయోభిలాషులు ఒక కన్ను పెట్టి కనిపెట్టుకుని ఉండడం మంచిదవుతుంది. ఎందుకంటే పేషెంట్స్‌లో కొంతమందికి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బానే ఉన్నాను కదా! ఎవడు మింగుతాడు ఈ మందులన్నీ అని మానేయడం, ఏదో స్పీడ్‌లోకి వెళ్ళిపోయినట్టయితే తప్పుడు నిర్ణయాలు తీసుకొని అంతా ఆస్తిపాడు చేసేయడం, లేకపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే అఘాయిత్యం పనులు అంటే ప్రాణం మీదకి తెచ్చుకునేటటువంటివి చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి, వ్యాపారాలు అవి చేసినా, ఒక ఏదైనా వృత్తిలోకి వెళ్ళినా కూడా ఒక శ్రేయోభిలాషులు అనేటటువంటి వాళ్ళు ఒక కంట కనిపెట్టుకోవడం మంచిదవుతుందనమాట. మరి ఇప్పటికే చాలా సమయం తీసుకొని మీకు ఈ బైపోలార్ డిజార్డర్ గురించి చెప్పడం జరిగింది. ముందు ముందు మరిన్ని విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు. నమస్కారం.